శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం. చదువు, ఉద్యోగం, విదేశీ యానం మరియు ప్రమోషన్, ధనం నిలకడ మరియు వ్యాపార అభివృద్ధి, సంతానం ఆలస్యం అవడం, కుటుంబంలో అభివృద్ధి లేకపోవడం, అన్ని రకాల సమస్యలకు గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఫోన్ ద్వారా కూడా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు వాట్సాప్ చేయండి. గురూజీ నీలకంఠేశ్వర్. ఫోన్ నెంబర్ 9550349125. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మరొక 72 గంటల్లో కుంభరాశి వారి జాతకులు రాసి పెట్టుకోండి, ఇలాగే జరుగుతుంది. ఏ మాత్రము కూడా అప్రమత్తంగా ఉన్నా ప్రమాదం ముంచుకొస్తుంది. అది కూడా ఒక వ్యక్తి వలన మీ ప్రాణాలే కోల్పోవచ్చు. ఎందుకు అంటే గనక ఆ వ్యక్తి మిమ్మల్ని అంతగా మాయలో పడేస్తాడు. మిమ్మల్ని, మీ మనస్సును నియంత్రించే ప్రయత్నం చేస్తారు. మీరు కఠినంగా ఉండేలాగా మార్చేస్తాడు. తత్ఫలితంగా ఎన్నో రకాల ఇబ్బందులు వస్తాయి. మీ ఇంట కార్చిచ్చే రగులుతుంది. తత్ఫలితమే మీ ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతుంది. తస్మాత్ జాగ్రత్త. ఇది జ్యోతిష పండితులు సైతం చెప్తున్న మాట కావున మీరు మాత్రం నిర్లక్ష్యం వహించకుండా ఆలస్యం లేకుండా వీడియోని చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. కుంభరాశి వారి జాతకులు, మీరు ఎక్కువ శాతం కుటుంబ సభ్యుల మాటల కంటే కూడాను మీరు నమ్మిన వ్యక్తుల మాటలకే విలువను ఇస్తూ ఉంటారు. అందుకే శత్రువులకు మిమ్మల్ని బోల్తా కొట్టించడం చాలా వరకు కూడాను సులువు అయిపోయింది. కొన్నిసార్లు మీరు పరిస్థితులు బాగున్నప్పుడు శత్రువుల వెన్నులో వణుకు పుట్టిస్తారు. కానీ గ్రహ పరిస్థితులు నీచంగా మారినప్పుడు మాత్రం మీరు ఏమీ చెయ్యలేకపోతారు. వారి చేతిలో కీలు బొమ్మలాగా మారిపోతారు. అటువంటి తరుణం రాబోతుంది. రాగల 72 గంటల్లో ఎవరు శత్రువులు, ఎవరు మిత్రులు అనేది కూడా అంచనా వేయలేకపోతారు. మీరు మీ జాగ్రత్తల్లో ఎలా ఉండాలి అంటే గనక అందరితో జాగ్రత్తగా ఉండాలి. మీకు బాగా తెలిసిన వారు అయినా, లేదా మీకు నూతనంగా పరిచయస్కులు అవుతున్న వారు పట్ల అయినా, లేదా స్నేహితులైనా, బంధుమిత్రులకు తెలిసిన వారు అయినా, ఇలా మీకు పరిచయం అవుతున్న వారి పట్ల, ఆల్రెడీ పరిచయం ఉన్న వారి పట్ల కూడాను అప్రమత్తంగా ఉండాలి. వారు మీ జీవితంలోకి వచ్చాక మీ జీవితం ఎలా ఉన్నది, మీ జీవితంలోకి వారు రాక మునుపు ఎలా ఉన్నది, మీకు మంచి జరిగిందా, చెడు జరిగిందా, వారి వలన ఏదైనా కీడు సంభవించిందా, మీ యొక్క ఆలోచనలను వారు మార్చే ప్రయత్నం చేస్తున్నారా, ప్రతిసారి మీ ఆలోచనలకు వారు భంగం కలిగిస్తున్నారా, ఇలా అన్ని రకాలుగా ఆలోచించండి. రాగల 72 గంటల్లో మీ యొక్క మెదడుకి పదును పెట్టాల్సిన సమయం వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే వీరి వలన మీ ప్రాణాలకు ముప్పు ఏర్పడబోతుంది. మిమ్మల్ని భారీ ప్రమాదంలో ముంచెయ్యబోతున్నారు. తత్ఫలితంగా మీకు చాలా వరకు మానసిక ప్రశాంతత లోపిస్తోంది. మీ మీద మీకు ఉన్న నమ్మకం కూడా కోల్పోతారు. తత్ఫలితమై ప్రాణాలకు ప్రమాదం ఏర్పడవచ్చును. మీకు మీరుగా ప్రాణాలను త్యజించాలి అనేటటువంటి ఒకలాంటి నిరాశలో కూడా మిమ్మల్ని కూరుకునే ప్రయత్నం చేయిస్తారు వారు. అయితే వారు మరెవరో కాదండి, మీతో పాటుగా ఉంటున్న వ్యక్తులే. వారు సహోద్యోగులు కావచ్చు, స్నేహితులు కావచ్చు. మరి ముఖ్యంగా మీరు చేయాల్సింది ఏమిటంటే గనక వారి విషయంలో ఏ మాత్రము కూడాను మీరు అశ్రద్ధ వహించవద్దు. మీ యొక్క సొంత నిర్ణయాలకే ప్రాధాన్యత ఇవ్వండి. ఒకవేళ నిర్ణయం తీసుకోలేని పరిస్థితిలో ఉంటే కుటుంబ సభ్యుల యొక్క మాటకు తగిన విలువని ఇవ్వండి. అంతేకాకుండా మీరు చేయాల్సిన పని ఇంకొకటి కూడా ఉన్నదండి. అది ఏమిటంటే గనక ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నా కూడాను ఎవ్వరికీ ఆ యొక్క పని చేసే ముందు కానీ చేసిన తర్వాత కానీ చెప్పవద్దును. మీరు చేసే పనుల గురించి ఇతరులకు చెప్పడం రీత్యానే వారు మిమ్మల్ని అగాధంలోకి పడేసేటటువంటి ఉచ్చును తయారు చేస్తారు. ఆ ఉచ్చులో మీరు కూరుకుపోయే విధంగా చేస్తూ ఉంటారు. అయితే ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా ఏ రంగంలో ఉన్నా కూడాను మిమ్మల్ని వ్యక్తిగతంగా ఏమీ చెయ్యలేక వర్క్ పరంగా మీకు చాలా వరకు కూడా ఇబ్బంది కలగజేసి అందరి నోట నుంచి కూడా మిమ్మల్ని విమర్శించేలాగా చేస్తారు. నీలాప నిందలు అనుభవించేలాగా చేస్తారు. అందరూ మిమ్మల్ని తలొక మాట అనడంతో మీకు చాలా వరకు కూడాను బాధ కలగడమే కాకుండా మీ మీద మీకు ఉన్న నమ్మకం కోల్పోతారు. తత్ఫలితంగా మీరు చెయ్యని తప్పును మీ మీద రుద్దే ప్రయత్నం చేస్తారు. మీ లక్ష్యానికి అడ్డుకట్ట వేస్తారు. ఇక అనుకున్నది జరగదు అని తెలిసిన తర్వాత జీవితం మీద మీకు నిరాశ, నైరాశ్యం ఎక్కువైపోతుంది. తత్ఫలితంగా జీవితం ఎందులకు అనే భావన కూడా కలుగుతుంది. కావున అందరి పట్ల అప్రమత్తంగా ఉండండి. తీసుకునే నిర్ణయాల పట్ల అప్రమత్తంగా ఉండండి. చేసే ఆలోచనల పట్ల అప్రమత్తంగా ఉండండి. శివారాధన మీకు ఎంతగానో మేలు కలగజేస్తుంది. అలాగే నిత్యము కూడాను మహామృత్యుంజయ పఠన పారాయణం
భావించండి. మరొక 72 గంటల్లో మీకు కలగబోయే ప్రమాదం నుంచి తప్పకుండా భగవంతుడే మిమ్మల్ని బయట పడేస్తాడో. మీ యొక్క ఆలోచనల్లో మార్పు మొదలవుతుంది. ఎవరు ఎలాంటి వారో తెలుసుకోగలుగుతారు. రాబోయే ఆపద నుండి తప్పించుకుంటారు. మీ ప్రాణాలు సైతం కూడా మీరే కాపాడుకున్నవారు అవుతారో. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.